ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఫిలిప్పు అనే వ్యక్తి సువార్త ప్రకటిస్తే వారందరూ కూడా అతన్ని నమ్మి స్త్రీలను పురుషులను బాప్తిసం పొందిరి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఫిలిప్పు వలె దేవుని పనిలో పాలువారిగా మనం ఉండాలి, పాలు భాగస్తులుగా ఉండాలి. మనం అనుకుంటాం దేవుని పిలుపు నాలో లేదు, నేను సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు అని అనుకొనవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, అందరికీ కూడా బాధ్యత ఉన్నది. దేవుని చిత్తమును నెరవేర్చుటకు అందరూ బాధ్యులే, అందరూ కూడా సామాన్యులే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటంటే, మనము దేవుని చిత్తమును నెరవేర్చుటకు, అయితే దేవుడు నశించిపోతున్న వారి కోసము ఎటువంటి బాధ్యత వహించి ఉన్నారో మనము అంతటి వారము కానప్పటికీ, అంతటి నీతిమంతులం కానప్పటికీ, క్రీస్తు వారితో సరివారుగా ఉండనప్పటికీ కూడా ఎంతో కొంత దేవుని పనిలో మనము ముందుకు సాగాలి. అయితే విశ్వాసముతో మనం ప్రార్థన చేసి ముందుకు అడుగేసిన ఎడల ఎంతో కొంత కాదండి, సంపూర్ణంగా నశించిపోతున్న ఆత్మల కొరకు మనము విజ్ఞాపన చేసేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు ఏమైనా మాట్లాడుచున్నాడంటే, పిలుపు వంటి భారము మనము కూడా కలిగి ఉండాలి. ఆనాడు అనేక మంది భక్తులు నెహెమ్యా యెరూషలేము గుమ్మములు కూల్చబడినప్పుడు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసి ఉన్నారు. నెహెమ్యాకు ఏం పనండి? అసలు యెరూషలేము గుమ్మములు కూల్చబడినప్పుడు, దేవుని మందిరము కాల్చబడినప్పుడు, దేవుని మందిరము పాడైపోయినప్పుడు తనకెందుకు భారము అంటే, దేవుడు నివసించు ఆలయము గనుక, దేవుని ప్రేమించువాడు గనుక దేవుని ఆలయం చెడిపోయినా, దేవుని బిడ్డలు చెడిపోయినా తనకు భారం ఉన్నదండి. మనం ఎప్పుడు కూడా మన సొంత కార్యాల కోసమే మనం ప్రయత్నిస్తూ ఉంటాం, సొంత వారి కోసమే ప్రయత్నిస్తూ ఉంటాం, సొంత వారి కోసమే మనం ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, పిలుపు వంటి భారం మనం కలిగి ఉండాలి. నెహెమ్యా యెరూషలేము గుమ్మముల కోసం ఎందుకు ప్రార్థన చేసి ఉన్నాడు? కన్నీళ్లు విడిచి, ఆ విషయం తెలియగానే ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఉన్నాడు. ఎస్తేరు ఈ 127 సంస్థానముల కోసం, రాజధికారము కోసం, రాజుగారి యొక్క మనసు మారుడు కోసం ఆ రోజు పశువులకు కూడా మేత వేయొద్దని చెప్పి పనికత్తులతో మొర్దెకే ఎస్తేరు పనికత్తులు అందరూ కూడా చిన్నవారితో సహా విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి ఉన్నారు. దేనికోసం? అసలు ఎస్తేరుకు ఆ బాధ్యత ఏమిటి అంటే, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రేమించు వారందరికీ కూడా ఆ బాధ్యత కలిగి ఉండాలి, అటువంటి భారం కలిగి ఉండాలి, అటువంటి జీవితం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనము నిమిత్త మాత్రులమే అయినా కానీ దేవుని కృప మనకు తోడై ఉంటే, మన కన్నీటితో ప్రార్థన చేస్తే దేన్నైనా సాధించగల సమర్థులను. ఇర్మియా 9వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు,
మరి నా జనులలో అతులైన వారిని గూర్చి దివారాత్రులు కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఓటలుగాను ఉండునుగాక అంటాడండి. ఇర్మియాకి ఎందుకండి నశించిపోతున్న భారం కోసం కన్నీళ్లు విడవలసిన జలమయముగా మరి ఎందుకు విడవాలి అంటే దేవుని ప్రేమించిన మనము నశించిపోతున్న వారి కోసం బాధ్యత వహించేవారుగా ఉండాలి అండి. బాధ్యత వహించేవారుగా ఉండాలి. కొంతమంది సేవకులు అంటారు, నేను పరిచర్య చేస్తాను, నశించిపోతున్న ఆత్మల కోసం నేను ముందుకు సాగుతానంటే వారి స్వార్థం కోసం ఏమని చెప్తారండి? దేవుని పిలుపు లేకుండా ఎవరు కూడా ముందుకు వెళ్ళకూడదు అంటారు. దేవుని పిలుపు ఉండాలండి, నిజమే. కానీ దేవుని పిలుపు లేకుండా నశించిపోతున్న వారి కోసం మనం విజ్ఞాపన చేసి సువార్త తెలియజేసే బాధ్యత మనకుంది. ఎవరి యొక్క స్వార్థాల కోసం ఏమి చెప్పినా మనము ప్రయోజనము లేని వారిగా ఉండకూడదు. నేను ఒక సమయంలో నాకు నశించిపోతున్న ఆత్మల కోసం భారము కలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థన మరి చేసుకొని సేవకుల దగ్గరికి వెళ్ళి నేను అడిగేదాన్ని, హనియా నాకు భారం కలుగుతుంది, నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను అనేసి అంటూ ఉంటే సేవకులు ఏమనేవారు తెలుసా? దేవుని పిలుపు లేకుండా మనం పరిచర్య చేయకూడదు అంటే వారి యొక్క స్వార్థం కోసము ఆలోచన చేయవారే. అంతేగాని చెల్లి మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి, నశించిపోతున్న ఆత్మలను రక్షించుట కొరకు మనం భారం కలిగి ఉండాలి అనేవారు లేరండి. అనేక మంది సేవకుల్ని నేను అడుగుతూ ఉండేదాన్ని. ఎందుకంటే ఏమీ తెలియని నాకు ఆశ అయితే ఉండేది, కానీ దేవుని పిలుపు అనేది ఏమిటనేది నాకు తెలియదు. దేవుని పిలుపు కోసం కూడా ఎప్పుడు కూడా ప్రార్థన చేసేదాన్ని కాదు. నేను ఒక్కటే అనుకునేదాన్ని, ప్రభు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా, ఇది మంచి విషయం కోసమే కదా, నశించిపోతున్న ఆత్మలను అందరినీ రక్షించమని చెప్పావు కదా, అందరినీ ప్రార్థించమని చెప్పావు కదా, అందరినీ ప్రయత్నించమని చెప్పావు కదా ప్రభువా. అయ్యా నాకు ఆశ ఉందయ్యా, నేను ముందుకు వెళ్ళాలి ప్రభువా అని అనుకొని వెళ్ళిపోయేదాన్ని. ఎంతమంది నన్ను మరి వెనక్కి లాగాలని చూసినా కానీ దేవుని సన్నిధానంలో నేను ఒక్కటే అనుకునేదాన్ని, ప్రభు నాకైతే ఆశ ఉంది ప్రభు, నశించిపోతున్న వారి కొరకు నేను విజ్ఞాపన చేయాలి ప్రభు, ఒక్క ఆత్మ రక్షిస్తే చాలు, నా తుది శ్వాస విడిచేలోపు ఒక ఆత్మ దేవుని రాజ్యం కొరకు నేను సంపాదిస్తే చాలు ప్రభు అనుకునేవారు. ఫిలిప్కి ఏం అవసరం అండి? సువార్త చేయవలసిన అవసరం ఏంటి? ఈనాడు సోషల్ మీడియాలో అనేక విధాలుగా మనం చూస్తున్నాం, ఎన్నో విధాలుగా సువార్త తెలియజేయుచున్నారండి. నెట్టి ఎండలో వారు పత్రికలు పట్టుకొని మరి పెద్ద పెద్ద పోస్టర్లు పట్టుకొని మరి నుంచొని ఉంటున్నారు. ఎందుకండి? వారికి దేనికండి? ఎవరో నశించిపోతే వారికి ఎందుకు బాధ? వారి సంబంధ, వారి ఇంటి వారా, వారి కుటుంబకుల కాదండి. అందరము కూడా దేవుని రాజ్యం కట్టడం కోసము ప్రయత్నం చేయాలి. దావీదు 6వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, నేను మూలుగుచు అలిచి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలి చేయుచున్నాను, నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నదని మరి దావీదు భక్తుడు అంటాడండి. ఎందుకండి? ఎందుకు ఈ భక్తులందరూ రోధించవలసిన పని ఏమిటి? మరి సువార్త కోసము మరి బాధపడవలసిన పని ఏంటి? స్తెఫను మరి హతసాక్షులుగా అయిపోవడం, యోహాను, ఇంకా అనేక మంది దేవుని సువార్త కొరకు, దేవుని బిడ్డల కొరకు హతసాక్షులుగా నిలిచిపోవడానికి కారణం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము కూడా దేవుని రాజ్యాన్ని కట్టుటకు పనివారమే, దేవుని రాజ్యమును కట్టుటకు పాలివారమే, దేవుని రాజ్యమును కట్టుటకు పనికొచ్చే పాత్రలుగా మనం ఉండాలి అండి. ఇది నాన్న నువ్వు పనికిరాని పాత్రమైన
దేవుని పిలుపు లేకపోయినా, దేవుని చిత్తము లేకపోయినా ప్రభా నాకు ఆశ ఉంది ప్రభా, నన్ను రక్షించుకున్నావయ్యా, నాకు నీ స్వరక్తాన్ని ఇచ్చి నన్ను పవిత్రుడిగా చేసి ఉన్నావు ప్రభా. నీ రాజ్యాన్ని కట్టుడుకు నాకు గొప్ప భాగ్యాన్ని ఇవ్వా, నాకు అట్టి మరి భాగ్యాన్ని కలుగు చేయవా, అట్టి కృపను కలుగు చేయవా అని మనం ప్రార్థన చేసినట్లయితే మరి మన దేవుడు మనకు తోడైండి నడిపించేవాడుగా ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మల కోసం విజ్ఞాపన చేయవారుగా ఉండాలి, కన్నీళ్లు విడిచేవారుగా ఉండాలి, ప్రార్థన చేయవారుగా ఉండాలి అండి. ఫిలిప్పు వలె, మరి అపొస్తలులైన పౌలు వలె, మరి స్టెఫను వలె, యోహాను వలె, ఇంకా దావీదు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వలె వీరందరూ కూడా ఎన్నో ఎన్నో దేవుని కొరకు చేసి ఉన్నారండి. మనము కూడా అంతటి వారము కానప్పటికీ కూడా ఎంతో కొంత ప్రయత్నం చేస్తే తప్పనిసరి మనము ప్రయోజనము పొందుకుంటామండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక పని నిమిత్తము మరి నువ్వు వెళ్ళినప్పుడు అది ఎన్నిసార్లైనా ఆ పని అవ్వలేనప్పుడు విసుగు చెంది నువ్వు ఆ పనిని వదిలేసినట్లయితే విజయాన్ని పొందుకునేవాడు కాదు. పందుపు రంగంలో నువ్వు ఓడిపోయినట్లు ఎన్నిసార్లైనా నీవు అపజయం పొందిన నా దేవుడు ఏదొక రోజు విజయాన్ని ఇస్తాడు. నా ప్రయత్నం వృధా కాదు, ప్రభునందు మా ప్రయాసం వ్యర్థం కాదు అని నువ్వు ప్రయత్నం చేసినట్లయితే మరి దేవుడు గొప్ప కార్యాలు చేయవారే ఉన్నారు. మరి నేను ఆశ కలిగినప్పుడు నేను దేవుని చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి అని ఆశ కలిగినప్పుడు బయట వాళ్ళే కాదండి, నా కుటుంబకులు కూడా నాకు ప్రోత్సహించేవారు కాదు. నీ భర్త దేవుని పరిచర్యకు లేనప్పుడు నువ్వెలా చేస్తావమ్మా, నీ భర్త లేనప్పుడు నువ్వెలా ముందుకు సాగుతావు అని అనేవారండి. కానీ దేవుడు ఏమనేవారంటే, నేను నీకై ఉండగా నీకు ఎవరు కావాలను, నేను రూపించి తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే నిన్ను నేను ఏర్పరచుకొని ఉన్నాను, నువ్వు నా సొత్తు అని దేవుడు మాట్లాడేవారండి. నాకు పరిస్థితులను బట్టి దేవుని పనికి ముందుకు వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదు. నాకెవరు సహకరించేవారు కాదు, కుటుంబస్తులు సహకరించేవారు కాదు, మరి నా అన్నవారు ఎవరు కూడా సహకరించేవారు కాదు. నాకైతే ఆశ ఉండేది, ప్రభా నేను చనిపోయేలోపు ఒక్క ఆత్మైన రక్షించాలి ప్రభా అని నేను ఎంతో ప్రయాసపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడండి. నా ప్రయత్నం వృధా కాలేదండి. కొన్ని ఆత్మలను రక్షించడానికి దేవుడు నన్ను నిలువ పెట్టుకున్నాడండి. ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు చేస్తూ దేవుని నామాన్ని మహిమపరిచేవారు. అన్య జనాంగం దేవుని ఎరిగేవారుగా దేవుని సువార్త అన్ని జనులకు తెలియజేసేలాగా నన్ను దేవుడు ఎన్నుకున్నాడండి. ఎన్నిసార్లు నేను వెనుకకు వెళ్ళిపోతున్నా, అయ్యో నేను చేయలేను, నాకు ఎటువంటి ఆధారము లేదు, ఎవరు ప్రోత్సహించట్లేదు, నేను ఒంటరిదాన్ను, నేను ఎలా సాగాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆశపడినప్పుడు, నేను భయపడినప్పుడు, దిగులు చెందినప్పుడు నన్ను వెన్నంటి నేను నిన్ను ప్రేమించుచున్నాను, నువ్వు నా సొత్తు, జనములను స్వాచ్యముగాను భూది దిగంతుల వరకు సొత్తుగాను నేను ఏర్పరచుకున్నాను, పరలోక సైన్యమును భూమిదికి తీసుకుని వచ్చి ఉన్నాను, నీ ఎంబడి దేవదూతలను నేను ఉంచి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అనుకున్నానండి, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, నిజంగా దేవుడు నా మనవి ఆలకిస్తున్నాడా, ఇంత గొప్ప దేవుడిని నేను ఏ రీతిగా మరి నా జీవిత కాలం అంతా ఆయన పొగిడినను, ఆయన స్తుతించినను, ఆయన రుణము నేను తీర్చుకోలేనండి. ప్రియ సహోదరి సహోదరుడా, సువార్త నిమిత్తం బాధ్యత వహించువారుగా ఉన్నావా, కన్నీళ్లు విడుచువారుగా ఉన్నావా, అంగలార్చువారుగా ఉన్నావా, ఫిలిప్పు వలె అనేకమైన మరి యాజకుల వలె, సువార్తికుల వలె, మరి నాయకత్వాన్ని వహించిన వారి వలె మనము కూడా దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగిన వారుగా, దేవుని సన్నిధానంలో దేవుని కొరకు ముందుకు సాగిన వారుగా ఉందాము. దేవుడి ఇటు వాక్యం దేవుని దీవించును గాక. ఆమేన్.
ప్రైజ్లో